హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. లాస్ట్ టైం నుంచి మీరు మన ఛానల్ చూస్తారు కావచ్చు, కొన్ని డెవిటేషనల్ వీడియోస్ అయితే వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం అహోబిలంలో మనం నవావతార దేవాలయాలు అయితే కవర్ చేసాం. అంతేకాకుండా ఉగ్రస్తంభం కూడా కవర్ చేసాం. అలాగే 36 అవర్స్ ఇన్ తిరుపతి అని చెప్పేసి ఒక వీడియో కూడా చేసాం. దానిపైన మీ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే అరుణాచలం అయితే విజిట్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఎప్పటి నుంచో మాకు మొక్కుంది, ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు. ఫస్ట్ టైం అయితే విజిట్ చేయబోతున్నాం. మాకు రూట్ కూడా తెలియదు, గూగుల్ మ్యాప్లో చూసుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ సరౌండింగ్స్ అంత ఎట్లున్నది, ఆ గోపురం వచ్చేసి హైలైట్ అనమాట. అక్కడ ఆ గోపురాన్ని విజిట్ చేసుకుందాం, దేవుని కూడా చూసుకుందాం. అంతేకాకుండా అక్కడ మెయిన్ పార్ట్ వచ్చేసి మనకు గిరి ప్రదక్షిణ అనమాట. గిరి ప్రదక్షిణ వచ్చేసి 14 కిలోమీటర్లు ఉంటుంది అక్కడ, కొండ చుట్టూ తిరుగుడు. అది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ అయితే కాబోతున్నాం అనమాట. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. రే కొండ కనబడుతుంది, రే మొక్కుకోర్రా. దాని చుట్టూ ఇప్పుడు మనం తిరగాల్సింది 14 కిలోమీటర్లు. దాని చుట్టూ ఎందుకు తిరుగుతారు అసలు? అది శివుడు దాని మీదే వెలిసిండు అంటారు. దాన్ని ఒక లింగం అనుకొని దాని చుట్టూ తిరుగుతారు అన్నట్టు, మనసులో కోరిక చదువుకుంటా. ఏం లేదు కదా మరి దాని చుట్టూ తిరగని మీద చుట్టూ కింద కొండ చుట్టూ రోడ్ ఉంటుంది, ఆ కొండ చుట్టూ తిరగాలి. 14 కిలోమీటర్లు వస్తారు. అందరూ వెరైటీగా పొద్దుగాల గుడి కనబడ్డది, గుడి అలాగే పోతుంది. గట్టిగా కనబడదు గోపురం, పెద్ద గోపురం, 2 గోపురాలు, పెద్ద గోపురం. ఇప్పుడు అడిగే పోతానండి. సో అందరూ ఎర్లీ మార్నింగ్ లేకపోతే సాయంత్రం చేస్తారు కదా, మేము అట్లా కాదు, వెరైటీగా మనం అహోబిలం ఇక్కడ చేసినాం కదా, అందరు చెప్పులు వేసుకొని పోతే మేము చెప్పులు లేకుండా సేమ్ అదే పర్పస్లా ఇలా ఎండలో చేస్తున్నాం. కాళ్ళు కాలినా సరే నీడెక్కడ ఉన్నదో దేవుడు ఆడుకొని పోయి మరీ చేస్తాం. ఈ యాత్రని కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు, అసలు ఈ జన్మలో వస్తామో రామో కూడా తెలియదు. సో వచ్చినప్పుడే ఇక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ ముగించుకొని పోదాం అనుకుంటున్నాం. ఏమంటారు అప్పుడా? రైట్ సైడ్ ఉన్నట్టుంది రోడ్డు. ముందెళ్ళే ఆటోకి మీకు ఒక పెయింటింగ్ కనబడుతుంది కావచ్చు. కింద వైట్ కలర్ లో టెంపుల్ ఉంది, మనకు కొండ కనిపిస్తుంది. కొండ పైన మనకు ఒక జ్యోతి వెలిగించినట్టు ఉంది కదా. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అది ఎందుకు అంటే మనకు కార్తీక మాసంలో కొండ పైన ఒక దీపం అయితే పెడతారనమాట, పెద్దది. ఒకవేళ వీలైతే నేను దాని ఫోటో కూడా మీకు వేయడానికి ట్రై చేస్తా. దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే మనకు చుట్టుపక్కల ఉన్న 14 కిలోమీటర్ల దూరం, కొండ చుట్టూ 14 కిలోమీటర్లు, ఎంత లాంగ్ ఉంటే అంత లాంగ్ ఆ జ్యోతి అయితే కనిపిస్తుంది అనమాట. సో దాని స్పెషాలిటీ అదే. ఆయన వేసుకున్న పెయింటింగ్ కూడా అదే ఉంది. టెంపుల్ ఉంది, టెంపుల్ ముంగట కొండ ఉంది, కొండ మీద జ్యోతి ఉంది. సో కార్తీక మాసంలో ఆ విధంగా వెలిగిస్తారనమాట. అది టెంపుల్కి 3 కిలోమీటర్ల దూరం నుంచే మన పర్సనల్ వెహికల్స్ని అయితే ఆపేస్తారు. బస్ స్టాండ్ సైడ్ ఎక్కడ దగ్గర పార్కింగ్ పెట్టుకొని వస్తే ఆటోలో పోవచ్చని ఒకళ్ళు చెప్పారు. ఇంకొకరేమో మనకు ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి ఇటు సైడ్ స్ట్రేట్కి వెళ్ళిపోతే అక్కడ ఇంకో పార్కింగ్ ఉంటుంది, అక్కడ పెట్టుకొని డైరెక్ట్గా నడుచుకుంటూ పోవచ్చు అని చెప్పేసి ఒకళ్ళు చెప్పారు. సో ఇక మరి అక్కడ నువ్వు దూరం పెట్టి ఆటోలో వచ్చేందుకని చెప్పేసి దగ్గరికే తీసుకుపోతున్నాం. ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే పోతాం ఇక టెంపుల్ దగ్గరికి. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి కాబట్టి టెంపుల్ ముంగడికి వెళ్ళి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కావచ్చు. సో ప్రజెంట్ అయితే కార్ ఎక్కడైనా పార్కింగ్ చూసుకొని అక్కడ పెట్టేది. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వస్తున్నాం.
మా ఈ జర్నీలో దైవానుగ్రహం కూడా మాకు చాలా బాగుంది కావచ్చు. ఎందుకంటే నిన్న తిరుపతి దగ్గర మనం రెడీ అయ్యి దర్శనానికి పోదాం అనుకునే టైంకి అక్కడ డైరెక్ట్ మనం అన్నసత్రం కూడా పోయినాం. అన్నసత్రం ఓపెన్ అయింది, అందరు రారే అంటే అక్కడ తిన్నాం. అరుణాచలంలో జస్ట్ ఇప్పుడే దిగినాం. కారు దిగి 2 అడుగులు వేసినామో లేదో అక్కడ కూడా మనకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు అనమాట భక్తుల కోసం. సో అక్కడ కూడా మనకు ఫుడ్ అయితే దొరికింది. దేవుడు మన అందరూ ఉన్నాడు ఆడ తిరుపతిలో. మేము సెర్చ్ చేసింది లేదు, ఎవరిని అడిగింది లేదు. డైరెక్ట్ జీవోతోటే. సో ఇప్పుడైతే లంచ్ కానిచ్చేసి దర్శనానికి అయితే వెళ్దాం. టెంపుల్ అయితే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఆల్రెడీ గోపురం. అదే గదిలోకి వెళ్ళి పోతున్నాం. అక్కడికి పోయిన తర్వాత టెంపుల్కి అవతల సైడ్ పోవాలి. ఫస్ట్ మనం గిరి ప్రదక్షిణ చేసుకున్న తర్వాతనే దర్శనం చేసుకుందాం. వెనక సైడ్ మీరు గోపురం చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. మేము దూరం నుంచి చూసుకుంటూ వస్తూ ఉన్నాం. చూసిన కొద్దీ గోపురం మీకు వెనక పోతూనే ఉంది మేము వచ్చిన కొద్దీ. ఈ గోపురాన్ని నిర్మించింది శ్రీకృష్ణ దేవరాయలు. ఇప్పుడు ఈ రాజగోపురం యొక్క హైట్ వచ్చేసి 217 ఫీట్స్. దేవుడా ఈ గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేటట్టు చూడు. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసే ముందు 3 టెంపుల్స్ అయితే మనం విజిట్ చేసి స్టార్ట్ చేయాలన్నమాట. ఒకటి భూతనారాయణ పెరుమల్ ఒకటి, జోడి గణపతులు ఒకటి, అన్నమలై ఉన్నమలై 3 టెంపుల్స్. ఫస్ట్ భూతనారాయణ మనం దర్శించుకున్నాం. ఇంకా 2 టెంపుల్స్ దర్శించుకొని మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేద్దాం. జంట గణపతుల దర్శనం కూడా అయిపోయింది. ఇంకొకటి అన్నమలై ఉన్నమలై ఒక టెంపుల్ ఉంటుందట, అది కూడా కంప్లీట్ చేసుకున్నామంటే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేయచ్చు. శంకర మహాదేవ్ దర్శన దేవో శంకర మహాదేవ్ మహాదేవ్ తిహారీ చరణ బినా మహాదేవ్ తిహారీ చరణ బినా మహాదేవ్ తిహారీ చరణ బినా మోహే కలన పడత గరి పలచిన దిన. గిరి ప్రదక్షిణ ముందు కొబ్బరికాయ కొట్టి దీపం ముట్టించి స్టార్ట్ చేయాలంట. కొబ్బరికాయ కొట్టిన దీపం ముట్టించేసినా మేము స్టార్ట్ చేస్తాం. 3 టెంపుల్స్ దర్శించుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలని చెప్పినా కదా. ఒక టెంపుల్ వచ్చేసి లోపలనే ఉందట. సో అక్కడ కొబ్బరికాయలు అమ్మ ఏం చెప్పిందంటే దాని తర్వాత అయినా ఇదైనా వేయచ్చు, లేకపోతే దర్శించుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ అయినా వేయచ్చు, ఎట్లయినా వేయచ్చు అని చెప్పింది. సో అందుకే ఇప్పుడు మనం 2 దర్శించుకున్నాం కాబట్టి డైరెక్ట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే 8కి టెంపుల్ క్లోజ్ అవుతుందట. వీళ్ళని తొందరగా మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నట్టయితే దర్శనం చేసుకోవచ్చు స్వామివారిది. టైం వచ్చేసి 1:25 అవుతుంది. మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసినాం. 14 కిలోమీటర్ల జర్నీ కంప్లీట్ చేసేద్దాం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. చలో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. మనకంటే ఏజ్డ్ పర్సన్స్ కూడా చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తారు కాబట్టి మనం యంగ్ అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరినీ చూసుకుంటూ మోటివేషన్గా వెళ్ళిపోతూనే ఉండాలి. ఇప్పుడు వచ్చేసి అలంకరణ మండపం నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మనకు ఈ 14 కిలోమీటర్ల జర్నీలో 18 లింగాలు అయితే ఉంటాయట. 8 లింగాలు. ఒక్కొక్క లింగం గురించి చూసుకుంటూ పోదాం. ఫస్ట్ లింగం కనబడేది ఏంటంటే ఇంద్రలింగం. సో దాన్ని చూసిన తర్వాత దాని గురించి చెప్తాను నేను మీకు. ఈ
ఇప్పుడు మనం చేసే ప్రదక్షిణలో మనం అటు ఇటు తప్పిపోకుండా అలాగే ఆ అష్టలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మొత్తం పాయింట్ చేసి పెట్టారు. ఇప్పుడు ఇక్కడి నుంచి చూసుకుంటూ కూడా మనం పోవచ్చు, అందరిని అడుగుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే సమూహ స్కూల్, గౌడ్సాట్ కాలేజ్, అదేవిధంగా ఇంకా కొన్ని మెయిన్ పాయింట్స్ పెట్టారు. అవి చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత లేదన్నా 2 కిలోమీటర్లు రావచ్చు మనం ఏర్పడకుండా. ఇంకా 12 కిలోమీటర్లు ఉండుంటుంది. వెళ్ళిపో దారా. ఎనిమిది లింగాలు వస్తాయని చెప్పినా కదా. ఫస్ట్ ఇంద్రలింగం ఒక్కటి మనకు మెయిన్ టెంపుల్ దగ్గరనే మిస్ అయింది. ఇక్కడ వచ్చేసి అగ్నిలింగం దర్శనం యొక్క అయితే కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత ఇంకా వేరే లింగాలు వస్తాయి, అవన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. ఏది ఇంద్రలింగం ఫస్ట్ది, అది టెంపుల్ దగ్గరనే ఉంది మ్యాప్లో. ఇప్పుడు మనం మ్యాప్లో చూసుకుంటే ఇంద్రలింగం వరకు మనం ఎంత కంప్లీట్ చేసినామో మనకు తెలుస్తుంది. చలో. సో ఇప్పుడు మనం అగ్నిలింగాన్ని దర్శించుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు మన జర్నీ స్టార్ట్ చేసి 2 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అగ్నిలింగం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు అన్నట్టుగా మనకు పురాణం అయితే చెప్తుంది. అంతేకాకుండా మనకి ఇప్పుడు 8 లింగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. 8 లింగాలలో 7 లింగాలు మనకు గిరిపర్వతం దిక్కు చూస్తున్నట్టు, అంటే దేవుని దిక్కు చూస్తున్నట్టుగా ఉంటే ఒక అగ్నిలింగం ఒక్కటి బయట సైడ్ చూస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. ఇది అందుకే రోడ్కి అటు సైడ్ ఉంది. ఇక పైనుంచి మనం చూడబోయే లింగాలన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. రండి చూద్దాం. ఇంత ముందుకు మనం మెయిన్ రోడ్ పైన చూసినాం కదా అగ్నిలింగం. అది కాదు అసలు మెయిన్ది. కొద్దిగా ముంగడికి వచ్చిన తర్వాత లోపటి సైడ్ ఉంది అగ్నిలింగంకి సంబంధించిన ఒక టెంపుల్ ఉంది. సో నేను దాని గురించి చెప్పింది అంతా కరెక్టే. అంటే అగ్నిదేవుడు స్థాపించాడని చెప్పింది, అలాగే అది వేరే సైడ్ ఉంటుందని చెప్పింది, అన్నీ కరెక్టే. కాకపోతే టెంపుల్ వచ్చేసి వేరే దగ్గర ఉంది. దానికి సంబంధించిన బోర్డు ఎన్నుకుంది, మీరు చూడొచ్చా. అటు సైడ్ చూపిరా. ఇక్కడ నుంచి ఇంకా మన గిరి ప్రదక్షిణ ఎంత ఉందంటే 12.2 కిలోమీటర్స్ ఉందని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి కాళీ అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. రోడ్డు పక్కకే ఉంది. ఇక్కడ చాలామంది నిమ్మకాయలు నెత్తిమికలు దింపుకొని కింద పెట్టి తొక్కిపోతారు వాళ్ళే. సో మేము కూడా నిమ్మకాయలు తీసుకున్నాం, కూరగాయ నేను దింపాను కూడా ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు దేవతను మొక్కుకొని ఇక్కడ దింపుకొని మేము కూడా వాళ్ళగట్టుకుపోతాం. మీదేనా? నువ్వు బాగా దింపుకో. ఈ ఒకటి కాకపోతే ఒకటి అవుతుంది నీకు. ఇంకా 2 తీసుకున్నావు మరి నీకు. ఇరుగు జిష్టి, పొరుగు జిష్టి, ఇంటి పక్క వాళ్ళది, ఇంటి ముంగటది ఉండరి పోవాలి జిట్టి. ఏమైనా ఉంటే మీద కథం వేసేస్తున్నా. మీరు ఇక్కడ మ్యాప్లో చూడొచ్చు, లొకేషన్ సింబల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం అక్కడ ఉన్నామన్నమాట. రమణాశ్రమం దగ్గర ఉన్నామని చెప్పి చూపిస్తుంది. రమణాశ్రమం మనకి ఇక్కడనే బ్యాక్ సైడ్ ఉంది. ఇప్పుడే దాటే వచ్చినాం. సో మనం లింగాలు కవర్ చేసుకుని పోదాం అనుకుంటున్నాం కాబట్టి అగ్నిలింగం అయిపోయింది. నెక్స్ట్ యమలింగం. యమలింగం దగ్గర దాకా రీచ్ అయినట్టయితే 3.5 కిలోమీటర్స్ మనం కంప్లీట్ చేసినట్టు. ఇంతకు ముందుకు మనం అగ్నిలింగాన్ని దాటొచ్చిన తర్వాత మనకు రమణాశ్రమం చెప్పేసి కనబడ్డది కదా. అందులో నుంచెల్లే మనకు కొండపైకి ఎక్కడానికి దారి అయితే ఉంటుంది అనమాట. సో ఎవరైనా సరే కొండ ఎక్కాలి అనుకుంటే డే టైంలో అందులో నుంచి ఎక్కచ్చు. నైట్ టైంలో అయితే అక్కడ నుంచి మనకు పర్మిషన్ అయితే ఉండదు, దాన్ని బంద్ చేస్తారనమాట. అలాగే మనకు ఎవ్రీ 500 మీటర్స్కి ఒకసారి టాయిలెట్స్ కూడా ఉన్నాయి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేయచ్చు. నైట్ టైంలో మనకు లైటింగ్ కూడా ఉంటుందట. ఎవరైనా నైట్ టైం చేసే వాళ్ళకి నైట్ టైం కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది. 3 కిలోమీటర్స్ కంప్లీటెడ్. ఇంకో 500-600 మీటర్స్ మనం ఎగిలినట్టయితే యమలింగం అయితే వచ్చేస్తుంది. వాటర్ తాగిన తర్వాత ఫస్ట్ టైం ఒక బ్రేక్ తీసుకుంటున్నాం 3 కిలోమీటర్స్ తర్వాత. ఎండ కొంచెం అయితే లేదు. స్టార్ట్ చేసుడే 2:30కి స్టార్ట్ చేసినాం. సో ఇప్పుడైతే మొసంబి జ్యూస్ తాగి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. టైం
వచ్చేసి 2:30 అవుతుంది. అన్న చెప్తున్న ప్రకారం ఏంటంటే 6 వరకల్లా మనకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుందని చెప్తుండు. టెంపుల్ 8 వరకు ఓపెన్ ఉంటుంది అట నేను మీకు చెప్పినట్టుగానే. సో 2 గంటల టైం ఉంటుంది. మేము మ్యాక్సిమం 5 వరకు గుంజనీకి అయితే ట్రై చేస్తాం. 5 వరకు కంప్లీట్ చేసినట్టయితే కొంచెం ఇక టెన్షన్ ఉండదు అనమాట, ఆరామ్సే దర్శనం చేసుకోవచ్చు. ఈ యమలింగాన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించినట్టుగా చెప్పుకుంటారు. అంతేకాకుండా యమలింగాన్ని దర్శించుకున్నట్టయితే ఏంటిదంటే దీర్ఘాయుష్షు మరియు ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే తొలగిపోతాయట. ఇప్పుడైతే దర్శించుకున్నాం. మన నెక్స్ట్ లింగానికి వెళ్ళిపోదాం. గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేద్దాం. ఈ నైరుతి లింగాన్ని నైరుతి అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఈ నైరుతి లింగాన్ని దర్శించుకున్నట్టయితే మనకి ఏంటి బెనిఫిట్ అంటే ప్రతికూల శక్తుల ప్రభావం మన మీద ఉండదన్నమాట. కూర అంటే దుష్ట శక్తులు కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, వాటికి సంబంధించిన ప్రభావం నీ మీద ఉండదు. ఇక్కడ చూడ నెమలి దూరం ఎంత దగ్గరకు వచ్చిందో. చా వెళ్తుంటే మనకు దారిలో జింకల గుంపు అయితే కనబడ్డది. ఒకటే దగ్గర 5-6 ఉన్నాయి. అప్పటికి మొత్తం ఇట్లా రక్షణ కోసం ఫెన్సింగ్ వేసినట్టు రోడ్ల మీకు రాకుండా యాక్సిడెంట్ అయితే అని చెప్పేసి ఇంకా దగ్గరికి వచ్చింది చూపి రాకు. నైరుతి లింగాన్ని దర్శించుకొని దగ్గర ఒక 600 మీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉన్నాడు. నందీశ్వరుడు కూడా దండం పెట్టుకొని వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి సూర్యలింగం అయితే వచ్చింది. ఇది మనకు 8 లింగాలలో ఒకటి కాదు, అయినా సరే దర్శించుకొని వెళ్దాము. దీంతో మనకు 9 లింగాలు కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సూర్యలింగాన్ని అయితే దర్శించుకొని వెళ్దాం. మీరు ఇక్కడ వచ్చే విధంగా ఉంది టెంపుల్. వెళ్తూ ఉంటే దారిలో పెద్దగా శ్రీవారి పాదాలు అయితే కనబడ్డాయి. మొక్కుకుంటున్నాం ప్రజెంట్. సో వెనకాల మీరు మ్యాప్ చూడవచ్చు. కరెక్ట్ 7 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాం మనం. కరెక్ట్ మన గిరి పర్వతానికి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం అన్నమాట. మనం ఎన్నింటికి స్టార్ట్ చేసినామంటే ఎగ్జాక్ట్లీ 1కి అయితే స్టార్ట్ చేసినాం. ప్రజెంట్ టైం వచ్చేసి 3:40 అవుతుంది. అంటే 2 గంటల 40 నిమిషాలు పట్టిందిరా. ఇంకో 2 గంటల 40 నిమిషాలు అంటే 4:40, 5:40, 6 దగ్గర 7 అవుతుంది. ఆయన అన్నాడు కూడా 6 అవుతుంది మనం జ్యూస్ తాగినప్పుడు. మేము 5 వరకు గుంజాం అనుకున్నాం కానీ మెల్లగా పోతున్నాం. ఫాస్ట్ గుంజాలి కదా, అప్పది పా. సో ఇప్పుడు మనం దర్శించుకున్న లింగం వచ్చేసి వర్ణలింగం అన్నమాట. ఈ లింగాన్ని వరుణుడు స్థాపించినట్టుగా చరిత్రను అయితే చెప్తుంది. ఈ లింగాన్ని దర్శించుకున్నట్టయితే మనకి ఏంటిది బెనిఫిట్ అంటే వర్షాలు అంటే నీటి నుంచి వెళ్ళి ఎటువంటి ఆరోగ్య సమస్యలు మనకు రాకుండా ఉంటాయని చెప్పేసి ఇక్కడ పురాణం అన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లింగానికి అయితే వెళ్ళిపోదాం. గిరి ప్రదక్షిణ కూడా మనం ఆల్మోస్ట్ సగానికి ఎక్కువ కంప్లీట్ అయింది. మన బ్రదర్ వచ్చేసి తిరుపతి నుంచి వెళ్ళట. మనం బ్లాగ్ తీస్తుంటే ఏ ఛానల్ అని అడిగి మరీ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. ఇప్పుడు 2-3 నాకు తెలిసి ఇట్లా అడిగి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. ఓకే చూడండి, సబ్స్క్రైబ్ తెలుగు అడ్వాంటేజ్. ఓకే థ్యాంక్ యూ.
మనం మొదలు పెట్టినప్పుడు ఎవరు కనవాలే కానీ ఇప్పుడు మస్తు మంది వస్తారు జనాలు కూడా స్టార్ట్ అయిపోయారు ఆకుండా వస్తున్నట్టు కొద్దిగా ఎండ చల్లబడగానే స్టార్ట్ అయిపోయారు నెక్స్ట్ వాయులింగం అయితే వచ్చింది వాయులింగాన్ని దర్శించుకుందాం వాయులింగాన్ని అయితే దర్శించుకున్నాం వాయులింగం వచ్చేసి మనకు వాయువ్య దిశలో అయితే ఉంటుంది దీన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించినట్టుగా మనకు పురాణం అయితే చెప్తుందన్నమాట ఈ లింగాన్ని దర్శించుకుంటున్నట్టయితే ఏంటి బెనిఫిట్ అంటే మనకు గుండెకి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నా సరే లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నా సరే లేకపోతే ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా సరే అవి దూరం అయిపోతాయని చెప్పేసి ఇక్కడ చరిత్ర సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ లింగానికి అయితే వెళ్ళిపోదాం ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాం ఇంకా 5 కిలోమీటర్స్ అయితే ఉంది నెక్స్ట్ లింగం వచ్చేసి మాకు దారిలో చంద్రలింగం అయితే కనబడ్డది ఇది కూడా మనకు 8 లింగాల్లో కౌంటింగ్ అయితే కాదు అయినా సరే మనకు దారి మధ్యలో ఉంది కాబట్టి దర్శించుకొని వద్దాం ఇప్పుడు నేను దర్శించుకొని వచ్చింది కుబేరలింగం అన్నమాట ఈ కుబేరలింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించినట్టుగా మనకు పురాణం చెప్తుంది ఎవరైతే ఈ లింగాన్ని దర్శించుకుంటారో వాళ్ళకి సిరి సంపదలకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చరిత్ర అన్నమాట ఎవరైనా సరే గిరి ప్రదక్షిణ చేసుకునే వాళ్ళు ఉన్నట్టయితే కంపల్సరిగా ఈ లింగాన్ని కూడా దర్శించుకోండి ఇప్పుడే మోక్ష మార్గం నుంచి బయటికి అయితే వచ్చేసిన ఇక్కడ ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చినట్టయితే మనం మోక్షం కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ పురాణాలు అయితే చెప్తున్నాయి అన్నమాట అలాగే గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ నడుస్తూ ఉంటారు కదా ఆ మోక్ష మార్గం దగ్గరికి వచ్చే వరకు 80% కంప్లీట్ అయినట్టు అందరూ అలసిపోయి ఉంటారు కదా ఆ అలసర కూడా తీరనీకి ఒక మునివర్యులు 2 యంత్రాలను తీసుకొని ఆ మోక్ష మార్గం తయారు చేసిరు అన్నట్టుగా ఇక్కడ అయితే చరిత్ర ఉందన్నమాట సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈశాన్యలింగం దగ్గరికి వెళ్తున్నాం ఈశాన్యలింగం దగ్గరికి వెళ్ళే ముందు మీకు అప్పటి నుంచి శేఖర్ గారు కనిపిస్తలేడు కావచ్చు శేఖర్ గారికి కొంచెం మొక్కల నొప్పులు ఉందని చెప్పేసి వాడు గిరి ప్రదక్షిణ చేయలేదు టెంపుల్లో దర్శనం అయితే చేసుకోండు వాడు ఇంతకుముందు కాల్ చేసి టెంపుల్ 6 వరకే ఉంటుందట అన్నట్టుగా ఒక మాట చెప్పిండు సో దానివల్ల మేము ఆగం పోతున్నాం టైం ఎంత అవుతుందిరా ప్రజెంట్ 5 అవుతుంది చూపిరా 5 అవుతుంది ఇప్పుడు ఇంకొక ఈశాన్యలింగం ఒక్కటి మిగిలింది అది కవర్ చేసుకొని మనం టెంపుల్ దగ్గర పోవాలన్నా ఎంత లేదన్నా ఒక 30-40 మినిట్స్ అయితే పడుతుంది సో ఎటువంటి 6 లోపల ఏరాలని చెప్పేసి మేము ఫాస్ట్గా పోతున్నాం కుర్రాడు వెనుకొస్తుంది మీరు చూడొచ్చు సో వాని కూడా చెప్పిన మ్యాక్సిమం గుంజరా అని చెప్పేసి సో ఇప్పుడు ఈశాన్యలింగం ఒక్కటి చూసుకొని టెంపుల్కి వెళ్ళినట్టయితే అమ్మయ్య ఆ అరుణాచల శివుణ్ణి చూసినట్టుగా అయిపోతుంది అదే టెన్షన్గా ఉంది అలా చూస్తామా లేదా అని చెప్పేసి ఈశాన్యలింగ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఈశాన్యం దిక్కున ఉంటుంది సో దీన్ని దర్శించుకున్నట్టయితే ఏంటి బెనిఫిట్ అంటే మనశ్శాంతి ప్రశాంతత పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ చరిత్ర ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోతాం ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది మన దగ్గర 40 మినిట్స్ టైం ఉంది విజయవంతంగా దగ్గర వరకు వచ్చేసాం ఇంకో 500 మీటర్స్ ఏమో ఉందంటే ముందు గోపురం కనిపిస్తుంది మాకు మీరు ఇక్కడ చూడవచ్చు అదే టెన్షన్తో అయితే పోతున్నాం అన్నమాట క్లోజ్ అవుతుందా ఏంది అని చెప్పేసి ఒకసారి దర్శనం అయిపోతే టెన్షన్ ఏమి ఉండదు ఇక మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం భైరవ నారాయణ ఇప్పుడు ఇదే పక్కబండి గదిలోకి వెళ్ళి పోయి దర్శనం అయితే చేసుకుందాం సో మొత్తానికి అయితే రీచ్ అయిపోయినాం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం మీరు టెంపుల్ లోపల కొన్ని ఫోటోలు చూడరు ఆ లోపల మేము దర్శనం చేసుకొని వస్తాం दिव्य शक्ती तुझलान तुझ चरणी माता तूच माझा पितान तूच माझी माता तुझ्या चरणी लीन भावे हे आदि देवा परब्रह्म तूच तुमज एक सूर ठावा शंभू शंकरारे तुझ पायी यावे डोळे भरून पाहता जिणे साथ व्हावे शंभू शंकरारे तुझ पायी यावे डोळे भरून पाहता जिणे साथ व्हावे ओ जिणे साथ व्हावे ओ जिणे साथ व्हावे ओ
పెద్ద మొక్కు తీరిపోయింది. అమ్మయ్య ప్రశాంతంగా ఉంది. చూసింది 5-6 సెకండ్లు అయినా కానీ మనశ్శాంతి. ఓం నమ శివాయ. గాయస్ మీరు వీడియో మొత్తం చూసిరు కావచ్చు. మేము దర్శనం చేసుకొని బయటికి కూడా వచ్చేసినాం. కాకపోతే ఒక్కటి మిస్ అయింది. మనం ఫస్ట్ దర్శించుకోవాల్సిన ఇంద్రలింగం వచ్చేసి మిస్ అయింది అనమాట. అది మీరు చూడొచ్చు చేపల మధ్యలో ఎంత చిన్నగా ఉందో, అందుకే మిస్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే లాస్ట్గా ఒకసారి ఇంద్రలింగాన్ని దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుదాం. ఈ లింగం వచ్చేసి మన ముఖ్య దేవాలయానికి తూర్పు సైడ్ అయితే ఉంటుంది ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగాన్ని ప్రతిష్ఠించింది ఎవరు అంటే అందరికీ దేవతలందరికీ రాజైన ఇంద్రుడు అయితే స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని దర్శించుకుంటే ఏంటిది బెనిఫిట్ అంటే దీర్ఘాయుష్తో పాటు పేరు ప్రఖ్యాతలు కూడా మెరుగయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ మన ఇంద్రలింగాన్ని దర్శించుకుంటే. సో ఇది అష్టలింగాలు. ఇప్పుడు మనం అరుణాచలం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మొత్తం ఈ జర్నీ గురించి మనం మాట్లాడుకుందాం ఒకసారి. సో ఫైనల్గా తిరువణమలై నుంచి అయితే బయటకు వచ్చేసినాం. ఆల్మోస్ట్ అవుట్స్కట్స్కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఫైనల్గా ఇది ఈ వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఎట్లా దర్శనానికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే కవర్ చేసినాం. మీకు ఎంతో కొంత నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.